హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా రేపు మండే తెల్లారితే మండే 23వ తారీఖు మా అబ్బాయిలకి ఎగ్జామ్స్ అనమాట స్టార్ట్ అవుతాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక పొద్దున్నే ఆదివారం రోజు అయితే చదివిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అంతా ఇంకా చదువుతానే ఉన్నారనమాట. ఒకసారి రివిజన్ చేసుకుంటున్నారు, చదివినవన్నీ గుర్తుండాలి కదా అని చెప్పేసి ఇంకా పొద్దున్నే అయితే లేపి చదివిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట టిఫిన్ కింద. ఇవన్నీ ఇటువైపు సేమియాలు వేయించుతున్నాను, అటువైపు ఏమో సేమియా ఎసురు పెట్టాను అనమాట. అంటే తాలింపు పెట్టాను, కాగుతున్నాయి నీళ్ళు. అవి కాగిన తర్వాత ఇది వేయించి అందులో వేసుకుంటేనే పొడి పొడిలాడుతూ బాగుండిద్ది ఫ్రెండ్స్. కొంతమంది వేయించకుండానే వేసుకుంటారు, అది ముద్ద ముద్దగా ఉండిద్ది. నాకు అలా నచ్చదు ఎందుకనో. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే నాకు బాగా ఇష్టం అన్నమాట. తినటానికి కానీ కళ్ళతో చూడటానికి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్. అలానే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆడవాళ్ళ లైఫ్ పొద్దున్నే లగవంగానే ఇంటి పనులతోనే ప్రారంభం అవుతుంది అనమాట. చాలామందికి అంతే జరుగుతుందిలేండి. ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యుల అవసరాలు ఇవన్నీ కలిపే వారు రోజువారీ బిజీ అయిపోతారనమాట పనుల్లో. సూర్యోదయం అయ్యేలోపు ముందుగా ఇంటిని శుభ్రం చేస్తారు, వంటగదిని సిద్ధం చేయటం మొదలు పెడతారనమాట. తర్వాతే కుటుంబ సభ్యులకు టిఫిన్ చేయడం మొదలు పెడతారు. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తారనమాట. భర్తకు అవసరమైన పనులన్నీ రెడీ చేస్తారు. పొద్దున్నే అందరూ పిల్లలు వెళ్ళిపోవాలి, హస్బెండ్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇద్దరికి కావాల్సినవి ఒకేసారి పొద్దున పూట రెడీ చేసే పనిలో హడావిడిగా ఉంటారనమాట. ఇంటి పనుల్లోనే వాళ్ళు బిజీగా ఉంటారనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటారనమాట. ఇవన్నీ చేస్తూనే వాళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోతారనమాట. వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. ఒక్కొక్కసారి కాఫీ తాగుదామని కలిపి పెట్టుకుంటామా, ఈ పనిలో పడి మర్చిపోతామంట. పొద్దున్నే వేడి నీళ్ళు కూడా ఫ్రెండ్స్ తాగుదామని కాచి పెట్టుకుంటాము, పనిలో పడి మర్చిపోతాం అనమాట. కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచాలని అవసరమైనవన్నీ చేస్తూ ఉంటాము. ఏం చేయాలా అని వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాము. వారి కష్టపడే స్వభావం ఇంట్లో ఆడవాళ్ళది. త్యాగం, ప్రేమ ఇవే కుటుంబానికి బలంగా నిలబడతాయి అన్నమాట. వాళ్ళ కోసం అవి చేయాలి ఇవి చేయాలని ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన గురించి పట్టించుకోమన్నమాట. వాళ్ళకి పెట్టిన తర్వాతే మన గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పటి కాలంలో చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారనమాట. ఇంటి పనులు చేసుకున్న తర్వాతనే ఉద్యోగానికి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంటి పనులు చేసుకొని ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారనమాట. మరింత కష్టమవుతుంది వాళ్ళకి. కొంతమంది పని మనిషిని పెట్టుకుంటారు, కొంతమందికి నచ్చదు కదా పని మనిషిని పెడితే, వాళ్ళే చేసుకుంటారు. ధైర్యంగా పట్టుదలతో అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తారనమాట. ఉదయం లేవగానే ఆడవాళ్ళ జీవితం పనులతోనే నిండిపోతుంది. వారు చేసే కష్టానికి సరైన గౌరవం, మర్యాద ఇవ్వరన్నమాట. ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులు కూడా సహాయం చేసి వాళ్ళకు కూడా గౌరవం ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఉంటాం సంతోషంగా, ఎందుకు ఉండం చెప్పండి ఎవరైనా. ఈ వ్లాగ్ వచ్చేసి 2 రోజులది ఫ్రెండ్స్. సోమవారము ఆదివారము 2 రోజులది అనమాట. మా వారు సండే రోజు చేపలు అయితే తీసుకొచ్చారు. చేపల కూర చేశాను, తిన్నాను. ఇంకా ఇల్లంతా శుభ్రంగా తుడుచుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి సాయంత్రం అయితే వీటిని ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చేపలని 2 కేజీలు తెచ్చారు. కేజీ కర్రీ చేసి కేజీ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి మసాలాలన్నీ కలిపి పెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ కలిపి. ముందు చేపలని శుభ్రంగా పెరుగు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. 4-5 సార్లు కడిగిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు వేసి అంతా కలిసేలాగా ముక్కలకి కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత తీసి ఇదిగోండి ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటే ముక్క బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఫ్రై ముక్కలు కర్రీ కన్నా కూడా ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. ఇగోండి ఇంకా వేగిన ఈ ముక్కలు ఇగోండి గిన్నెలోకి అయితే తీసుకుని ఆనియన్ నంచుకొని తింటారనమాట పిల్లలు. ఇగోండి చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్కల్ని.
ఒకవైపు వేయించుకొని తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇది సోమవారం రోజు వీడియో అనమాట. ఇంకా పొద్దున్నే లేచి వాకిలి అయితే చిమ్ముతున్నాను ఫ్రెండ్స్. సండే రోజు కూడా వాకిలి చిమ్మాను, కానీ ఆ వీడియోలు తీయలేదులేండి. ఇంక ఇదైతే వీడియో తీపిచ్చాను మా అబ్బాయి చేత లేపి. నేను రోజు మార్చి రోజు కదా వీడియోస్ పెట్టేది, రోజు పెట్టను కాబట్టి ఇంకా ఆ రోజు అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఇంక మా వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ కదా, పద్దాకలు విసిగిస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా రోజు అడగట్లేదు. వీడియోస్ కూడా ఎగ్జామ్స్ అని ఇప్పుడు ఇంకా కొంచెం లేటుగా వస్తాయి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ చేత తీయించాలి కాబట్టి వాళ్ళు పరీక్షలు డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా అప్పుడప్పుడు పెడతాను ఎగ్జామ్స్ అయిపోయేదాకా. తర్వాత రోజు మార్చి రోజు కంటిన్యూ అవుతాయి. ఇవన్నీ ఇంకా ఊడ్చేసి కల్లాపు అయితే చల్లుతున్నాను అనమాట. ఇంక ఇదంతా కడిగి నాకైతే చేతులు నిప్పులు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వైపర్ అయితే మొన్న కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్, 100 రూపాయలు వైపర్ కొనుక్కొచ్చి నువ్వు చీపిరితే ఊడ్చే పని లేకుండా వైపర్తో వాటర్ అన్నీ లాగేయటానికి అనమాట. ఇంకా అక్కడక్కడ వాటర్ నిలబడుతున్నాయి, ఇంకా మా ఇల్లుగల్లా వాటర్ నిలబడుతున్నాయి అని అడుగుతున్నారని చెప్పేసి వైపర్ అయితే కొనుక్కొచ్చి దాంతో లాగేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇల్లుగల్లా వాళ్ళు ఉన్న చోట ఉండలేము ఫ్రెండ్స్, వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మనకి అంత సారీ అంతగా నచ్చదనమాట వాళ్ళ చేత చెప్పించుకోవటం. లేని చోట ఉంటేనే మంచిది కదా, అందుకే ఎక్కువ మంది హౌస్ ఓనర్స్ లేని చోటే ఉంటారు. ఇదిగోండి ఇంకా ముగ్గు అయితే వేసేసాను. ఇంకా కిచెన్లో పనులు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి వైపర్తో లాగేస్తున్నాను అనమాట నీళ్ళు. దీంతో లాగేస్తే నీట్గా ఉంటాయి కదా, ఎక్కడ నీళ్ళు ఉండవు. ఇంకా అందుకని తీసుకొచ్చాను అనమాట. మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, బయటకు వెళ్ళి కొనుక్కొచ్చానని చెప్పేసి 99 రూపీస్ తీసుకున్నారనమాట. ఇది బాగానే ఉందన్నమాట. ఇది కొంచెం బారు కూడా ఉందన్నమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత బారు కావాలంటే అంత బారు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పర్వాలేదు, నాట్ బ్యాడ్. 99 రూపీస్కి అయితే బాగానే యూజ్ అవుతుందన్నమాట. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు మనం అది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది ఆలోచించుకొని కొనాలి, ఏది పడితే అది కొనకూడదు అనమాట. మా వారు చెప్తూ ఉంటారు, మనం ఏదన్నా వస్తువు కొంటే అది డైలీ వాడేలాగే కొనాలంట. ఎప్పుడో ఒకసారి వాడి అటక మీద పెట్టేటట్టయితే అది కొనకూడదంట. ఇది నాకు డైలీ యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి ఇంక నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా రేపు 1 తారీఖుతో నా డ్యూటీ అయితే అయిపోతుంది. రేపు శ్రీరామనవమి ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యాలతో సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా హాయిగా ఉండాలి మీరందరూ అని. ఇవన్నీ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి హాట్ వాటర్ అయితే కాస్తున్నాను అనమాట. ఇంకా కిటికీ డోర్లు అయితే తీసేసాను ఫ్రెండ్స్, ఇంకా నైట్ వేసుకుంటాం కదా, ఇంకా అందుకని పొద్దున్నే లెగిస్తే ఆ కిటికీ డోర్లు అవి తీసేసి ఇవన్నీ కౌంటర్ టాప్ అయితే దులిపేసుకుంటున్నాను అనమాట. చెప్పాను కదా, సన్న బొద్దింకలు అవి తిరుగుతూ ఉంటాయి. మరి ఇసుక కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో. అవి గ్యాప్లు ఉంటాయి కదా, గోడకి గ్యాప్లు, సందులు, ఆ సందులో నుంచి వచ్చేటప్పుడు ఒకవేళ ఇసుక ఏమన్నా పడిద్దో ఏమో తెలియదు, కానీ ఇసుకగా కూడా ఉండిద్ది అనమాట. ఇంకా అదంతా ఊడ్చేసేసేస్తున్నాను. ఇంకా పొద్దున్న లెగిస్తే మనకి పనులే ఉంటాయి చెప్పండి, పాచి వాకిలు ఊడ్చుకోవటం, కిచెన్లో ఇంకా పనులు. అట్లీస్ట్ మనం ఒక 4-5 గంటలు కిచెన్లో నిలబడే వర్క్ చేస్తూ ఉంటాము. హాట్ వాటర్ కాచేయటం, పాలు కాయటము, ఇంకా అన్నం కూర టిఫిన్లు ఇవి చేయటము. పొద్దున సాయంత్రం కంపల్సరీగా 2-3 గంటలు వెయిట్ చేయాల్సిందే కదా, కిచెన్లో పనులు నిలబడే చేస్తూ ఉంటాము. ఇంకా తర్వాత బయట బట్టలు ఉతికినా కానీ అవి వాష్ చేసేంతవరకే కదా, మళ్ళీ జాడిచ్చే అప్పుడు మళ్ళీ నిలబడేగా చేసేది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. కడిగేసి నానబెడితే అన్నం బాగుండేది కదా. ఈరోజు దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి దోశలు సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఈరోజు ములక్కాయ టమాటా చేస్తున్నాను. ఒక దోసకాయ ఉంటే ఇంకా అది కూడా వేసి ములక్కాయ టమాటా చేస్తున్నాను. మామిడికాయ పులిహోర చేశాను కానీ ఫ్రెండ్స్, అది అసలు వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం చేస్తాను, అప్పుడు తీస్తానులే వీడియో. ఇదిగోండి సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. ముందు అన్నం కూరలు చేసిన తర్వాత టిఫిన్ చేస్తాను. మా అబ్బాయి వెళ్ళేటప్పుడు వేడిగా ఉంటాయి, లేకపోతే చల్లారిపోతాయి కదా దోశలు. నేనైతే ఇదిగోండి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ఎంతైనా మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా మధ్యలో అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా ములక్కాయలు అయితే కట్ చేస్తున్నాను. పైన పీచంతా తీసేసి దోసకాయ, ములక్కాయ, టమాటా
బాగానే ఉంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే, ఇందులో ఎండు చేపలు వేసి చేస్తే ఇంకా బాగుండిద్ది, కానీ నేను వేయలేదన్నమాట. నాన్ వెజ్ ఎక్కువగా తింటాము మేము ఇంట్లో, ఈ మధ్య కొంచెం తగ్గిందిలేండి. ఇగోండి ఇంకా దోసకాయ కూడా పైన ఉన్న పీలంతా తీసేసేస్తున్నాను ములక్కాయ కోసిన తర్వాత. ఇంకా వీటిలన్నిటిని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను కదా, తాలింపు వేస్తున్నాను. పోపు వేగిన తర్వాత ఇంకా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఎవరి స్టైల్లో వాళ్ళు. ఇంకా అటువైపు అయితే అన్నం ఉడుకుతుంది, ఇటువైపు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తాలింపు వేగిన తర్వాత ఇంకా ములక్కాయలు, టమాటాలు, దోసకాయ ఇవన్నీ వేసేస్తున్నాను ఆయిల్లో. ఇంకా అన్నీ లేతయ్యే కదా ఫ్రెండ్స్, ఊరకనే మగ్గిపోతాయి అనమాట. ఇంకా అన్నీ వేసి ఇవ్వండి సాల్ట్ అయితే వేస్తున్నాను. మూత పెట్టేస్తే ఊరకనే మగ్గిపోతాయి. టమాటాలు, దోసకాయలు, ములక్కాయ ఊరకనే మగ్గిపోతాయి ఫ్రెండ్స్, ఎక్కువ టైం అవసరమే లేదు. ఇక అవన్నీ వేసి ఉప్పు వేస్తే మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. దోసకాయ, ములక్కాయ, టమాటా కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట. కానీ ఎండు చేపలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుండేది ఫ్రెండ్స్, లేవు ఇక్కడ నా దగ్గర, అందుకని ఇంకా వేయలేదు. ఇవన్నీ ఇంకా మా అబ్బాయి అయితే దోశలు వేస్తున్నాడు, నేను ఏదో పనిలో ఉన్నట్టున్నా, అందుకని మా అబ్బాయి దోశలు వేస్తున్నాడు అనమాట, నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా తను దోశలు వేసి తినేసి ఇంకా కాలేజీకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఎగ్జామ్ ఉంది ఈరోజు సోమవారం. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటిదైనా, ఫస్ట్ ఎగ్జామ్ ఈసీడీ అంట. ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాశాడు ఫ్రెండ్స్. ఇప్పటికి 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఈసీడీ, త్రిబుల్ ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది గురువారం రోజు, వీడియోలు తీసిన మాత్రం సండే అండ్ మండే. ఇంక ఈ మధ్యలో నేను వీడియోలు తీయలేదు ఫ్రెండ్స్. మంగళవారం, బుధవారం, గురువారం నేను వీడియోస్ తీయలేదండి. మా అబ్బాయిలు ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు కాబట్టి ఫోన్ తోటి నాకు వీడియోలు తీయటం కుదరలేదు. అందుకే వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కొంచెం లేట్గా వస్తాయి వీడియోస్, ఏమనుకో మాకండి, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీషో రివ్యూస్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి కొంచెం. ఏంటో ఫ్రెండ్స్, ఇటు యూట్యూబ్లోనూ డబ్బులు రాలేదు, అటు మీషో రివ్యూస్ చేస్తున్నాను, అందులో అన్న నాకు మంచి సక్సెస్ రావాలని మీరు అందరూ కోరుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒక దానిలో సక్సెస్ వస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉండిద్దిగా, నేను చేసే పనికి నాకు కొంచెం వాల్యూ ఉండిద్ది, కొద్దిగా ఆనందంగా కూడా ఉండిద్ది అనమాట. ఇవన్నీ మా అబ్బాయి టిఫిన్ తినేసి వెళ్ళిపోతున్నాడు అనమాట కాలేజీకి, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఈరోజు కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాడు, 8:30కే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎగ్జామ్ కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగా వెళ్తే మంచిది కదా. తను మా పక్క వాళ్ళ అమ్మాయి అనమాట, పక్కింటి వాళ్ళ అమ్మాయి, తను కూడా రెడీ అయ్యి కూర్చుంది ఆటో కోసం. ఇంకోండి ఇంకా బండి మీద అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, ఇంకా వెళ్ళిపోయాడు అనమాట మా అబ్బాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.